कौशिकां वयसञ्जातं निर्भटादितमोहं वेदान्ताचार्यसच्छिष्यं पुरीवल्लभं भजे। जय श्रीनारायण। अस्मदाचार्येण श्री 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 तिरुपति శ్రీమన్నారాయణ రామానంద చిన్నజీ స్వామి వారికి ముందుగా దాసోహాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు దివ్య సాంకేతంలో బ్రహ్మోత్సవాలు. అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నా స్వామివారిని అడగాలంటే ఒక భయం. కానీ స్వామివారికి విజ్ఞాపనం చేశాం. స్వామి గారు గురుగారి తిరునక్షత్రం ఉంది. వాళ్ళు వెయిట్ చేసి ఉన్నప్పుడు తిరునక్షత్ర కార్యక్రమాలకి అప్పుడప్పుడు వస్తుండడం, మిగతా సమయాలు బ్రహ్మోత్సవాలు అవడం వల్ల రాలేకపోతుండేవాళ్ళు, బాధపడుతుండేవాళ్ళు. స్వామితో ఫోన్లో మాట్లాడితే స్వామివారు అన్నారు, ఉదయ స్వామి మీరు స్వామివారు మాట వినండి, స్వామివారు చెప్పినట్టే చేయాలి, ఇక్కడికే రావాలని నేను పెట్టుకోకర్లేదు అంటుండేవారు స్వామివారు. అయితే స్వామి తీస్తే వెళ్ళమంట, కానీ నేను చెప్పలేదు. కానీ నిన్న చెప్తే స్వామి అయ్యో వెళ్ళాలి కదా అన్నారు. ఇట్లా అష్టాక్షి చేసి స్వామి ఏం చేస్తున్నారండి, స్వామివారిని నిర్వహిస్తున్నారని కూడా చెప్పేశారు. చెప్తే అయ్యో వెళ్ళన్నారు. ఈరోజు మన దేవనాథ రామానంద స్వామి ఏం చేసి ఉండాలి మాతో పాటు. కానీ అప్పటికుండా మన జీవస్వామి ఇంకో కార్యక్రమాన్ని వెళ్ళడంతో అక్కడ ఎవరు ఉత్సవానికి లేకపోవడం చేత దేవనాథ స్వామి అన్నారు, స్వామి మీరు ఎదురుగా నేను ఉంటా అన్నారు. నేను అన్నాను కాదు మీకు వెళ్ళలేదు, నేను ఉంటాను. మనసులో నాకు రావాలని ఒకవేళ ఆయన సరైన ఉంటే మనస్సంతా పీకేదేమో తెలియదు. కానీ వారు శిష్యులే కదా స్వామివారు కూడా స్వామి. కానీ వారు మనస్ఫూర్తిగా మాట్లాడుతారు. నేనంటే ఇక్కడ నేర్చుకున్నాను భగవద్ విషయం. మీరు చిన్నప్పటి నుంచి ఎంతో అనుబంధం ఉంది మీకు గురుగారితో, మీరు వెళ్ళండి పర్వాలేదు అని వారు కైంకర్యాన్ని సమర్పించి స్వామివారికి దాసోహాలు చెప్పండి అని చెప్పారు. అందుకోసం అలా అవకాశం ఇచ్చిన వారికి కూడా దాసోహం సమర్పిస్తూ ఇక్కడ ఏం చేసి ఉంది మనందరికీ పెద్ద దిక్కుగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించే మన పూజ్యశ్రీ అష్టాక్షరి రామానంద స్వామి వారికి దాసోహం సమర్పిస్తూ ఈరోజు సత్కారాన్ని స్వీకరించబోయే మహనీయులు సామాన్యులు కాదు. మనం వింటున్న చిన్నప్పుడు ఎవరికైనా ఏదైనా సందేహం కలిగితే ఆ సందేహాలు తీర్చే వాళ్ళలో కొంతమంది మాత్రమే పెద్దలు ఉన్నారు. వాళ్ళలో నరసాము స్థానాచార్య స్వాములు ఒకరిని ఎప్పుడు వింటున్నాడు. ఆయన చాలా వినయం, చిన్నపిల్లలతో కూడా చక్కగా సంబోధించే వాళ్ళు మాట్లాడతారు అని నాకు మా అష్టాక్షి స్వామివారి సన్నిధిలో ఉండే శ్రీనివాసాచార్యం ఆయన చెప్పాడు. స్వామివారు అప్పటి నుంచి అక్కడ పురాసనంలో ఉన్నాయి, ఇప్పుడు వెళ్ళలేదు నరసాపురంలో. సరే వెళ్ళాలి, వాళ్ళని సేవించాలి అని అనుకున్నాం. ఈరోజు ఉచితం ఏంటంటే మా ఆచార్యులైన వైద్య స్వామివారికి సమర్పించేటువంటి సత్కారం ఇదికే ధర్మం అన్నట్లుగా నరసాపురం వెంకటంజన్ అంటారు. స్నానాచార్యుల గారిని పిలుస్తారు అందరూ వారిని. అలాంటి ఉప మహనీయులు వారికి కూడా దాసోహం సమర్పిస్తూ, అలాగే అంతే గొప్ప శక్తి ఉన్నారు సంప్రదాయ ప్రచారం చేసే మహనీయులు శ్రీ శ్రీమాన్ శంకరాచార్య స్వామి వారు. ఎన్నో గ్రంథాలు ఈరోజు మనం చదువుకోగలుగుతున్న మహనీయులు వారే. ఏదో మాధ్యమంగా ప్రత్యక్షంగానే వారు ఏదో కూర్చోవడం మరో చిన్న ఆనందంలో కూడా ఒక రంగంలో పెట్టుకోగలగాలని సంప్రదాయ గ్రంథాన్ని పుస్తకాల రూపంలో అవుతున్నాం. అలాంటి మహనీయులు వారు ఈరోజు ఇచ్చేయడం ఆరోగ్య లాభం అవుతుంది. చాలా చాలా ఆనందంగా వారు వచ్చేయడం వారు కూడా ఆ స్వరూపాన్ని రూపంగా దాసోహం సమర్పిస్తూ మా అతనికి శ్రీనివాసాచార్య స్వామి భక్తిమైన ఎడిటర్గా అటు తెలుగు సంస్కృతంలో మంచి పట్టబలి ఎన్నో సంప్రదాయ విశేషాన్ని భక్తుల ద్వారా అందిస్తున్నారు. వారిని సేవించుకుంటూ మా వెంకటాచార్య స్వామి సభా నిర్వహణ బాధ్యత వారి వారు అలాగే
చదువుతో పాటు ప్రవృత్తి మాత్రం సంప్రదాయాన్ని పెట్టుకుని చిన్న పిల్లల్ని కూడా సంప్రదాయంలో తీసుకురావాలి అని నరసాపురంలో పిల్లలతో ఒక విలక్షణమైన సేవ చేస్తున్నారు. అది మనం చెన్నైలో చూస్తాం. చెన్నైలో పెరుమాళకి ఏ ఉత్సవం చేసి ఏ రకమైన వస్త్రాలు కడతారో అలాంటి వస్త్రాలు, అలాంటి గొడుగులు, అలాంటి వాహనాలు పెట్టి పాఠశాల పెరుమాళ సమయంలో అలాగే ఉత్సవాలు చేస్తున్నారు. అలా తిరుమలకి అనుసరిస్తూ చక్కని సేవలు అందిస్తున్నారు మా వెంకటాచార్య స్వామి. ఈరోజు పురస్కారాన్ని స్వీకరించబోయే వారి యొక్క శిష్యులు అన్నమాట. ఇందాకన్నా ఆయన అంతేవాసి ఆంగ్లంలో చదువుకునే వాడిని ఏమన్నది అన్నారు. వాడు కూడా అంతేవాసి అంతేవాసి ఏదో రకంగా ముందుకు కూడా విశేషం చదువుకోవాలని ఎప్పుడు గురువు గారు అంటుంటారు. బాగా అక్షరాలు చదువుకున్న వాళ్ళని సాక్షారాహ అంటారు. కానీ అది తిరగబడితేనే ప్రమాదం అవుతుంది. వాడు రాక్షసులు అయితే చాలా ప్రమాదం. కానీ అందరూ సాక్షులు అవ్వడం చాలా మంచిది. కానీ నేను ఆయన అనుభూతి చాటుకొని ఒక పని చేయడం వల్ల ప్రమాదాలన్నీ వస్తాయి. కానీ సంప్రదాయాన్ని చక్కగా తెలుసుకోవడం ఎక్కడ తప్పు లేదు. అలాంటి వాళ్ళు శిష్యులే, నాన్న శిష్యులనే అన్నాం. అటువంటి ఆ పేరు ఇందాక వారు సంబోధించారు కనుక స్థానాచార్య స్వామి అంతేవాసిగా ఉండి గురువు గారి పేరు నిలబెట్టేంత గొప్ప విద్యను అధికరించి అందరికీ కూడా చక్కగా ఎన్నో రహస్యాన్ని బోధిస్తూ ఉంటారు. మేము కూడా అప్పుడప్పుడు హింసిస్తూ ఉంటాం. బాధకున్నాయి. విచిత్రం ఏంటంటే మా ఉదయ స్వామి బాగా ఇష్టమైనటువంటి ఉదయ స్వామి ఎప్పుడు వారి గురించి చెప్పుకుంటారు. బాగా చదువుకున్నాడు, బాగా పిల్లవాడు మంచిగా తయారయ్యారు అని చెప్తారు. అంతేకాదు ఉదయ స్వామి వారి దగ్గర మొదట వచ్చినట్టున్నారు తిరుమలకి. కానీ స్వామివారి దగ్గర పంపించినట్టున్నారు. విజయస్వామి దగ్గర పంపించారు. అయితే ఉదయ స్వామి వారి యొక్క మనమని తీర్చిదిద్దే బాధ్యత వారి సంవత్సరంలో వారే స్వీకరించారు. స్వామికి ఎలా అయినా సరే ఉదయ స్వామి భగవద్ విషయం నేర్చుకోవాలి, వారి ఆశయాన్ని నిలబెట్టిగా తయారు కావాలి. ఇక్కడతో ఆగడాలి, శ్రీభాష్యములు చదవాలి, రెండు పూర్తవాలి, అవి చక్కని విచారణ చేయాలి. అనగానే భక్తుడయ్యాడు పిల్లవాడు చదివి తనకి తగ్గట్టుగా వారి సతీమణి కూడా చక్కగా సహకరించింది. విచిత్రం ఏంటంటే పెద్ద అనుగ్రహం చూడండి. ఎప్పుడైతే గ్రంథ ఆరంభం చేశారో ఆయనకి కడుపులో అక్షరాలు పడుతున్నాయి. వాళ్ళ ఆడకడుపులో కూడా ఒక మాట పండింది. చక్కని సంప్రదాయ నిష్ట సంతానం కూడా భగవంతుడు ఆచార్యులు అనుగ్రహించారు. మంచి గోష్ఠ మాట, మంచి వాళ్ళని తయారు చేయాలి అనే నిష్ట కలిగిన మహానుభావుడు మన వెంకటాచార్య స్వామి అందరినీ సేవిస్తూ ఈరోజు ఉదయ స్వామి గురించి ఆలోచిస్తూ వస్తున్నాం. అలా చదువుకున్నా, ఇలా చదువుకున్నా చూడండి గారు ఒకసారి ఫోన్లో మాట్లాడారు వస్తున్న సందర్భంలో. ఆవిడ కూడా ఎవరు ఆలేకపోతున్నా శక్తిని తెలియజేస్తూ వారి సోదరుడి గురించి, అంటే ఒక సోదరుడిగా నేను భావించడం లేదండి. ఆయనలో ఉండే గుణాలు నన్ను దాస్యంలో తీసుకెళ్ళినాయి. ఆమస్య అమరోనాథ ముని దాస్యం బాగా అని లక్ష్మణస్వామి చెప్పినట్టుగా మా అన్నయ్య సోదరిగా అనుకోవచ్చు. ఆయన అమలో గుణాలకు నేను గీతులను అయిపోయాను, దాసులను అయిపోయాను. ఎందుకంటే ఉదయ స్వామి గొప్ప గుణం ఏంటంటే నేను చెప్పే సమయానికి నువ్వు రావాలి అనేది లేదు. శిష్యుడి సమయాన్ని కూడా చూసేవారు. వాడు యోగుడైతే వాడి కోసం తమ సమయాన్ని కూడా కాస్త మార్చుకునేవారు. అది నా విషయంలో కూడా చూశాను, అష్టాక్షర స్వామి దగ్గర చూశాను, అలాగే చూడమన్న గారి దగ్గర చూశాను. వాళ్ళంతా మా దగ్గర నిజంగా వారి సమయం అంటే ఏం లేదు. ఎవరికి ఎప్పుడు ముందైతే ఆ సమయంలో పాఠం చెప్పడానికి కూడా వారు సంస్కృతి
కాలేజీ ఉండేది కదా, ఆవిడ చెప్తున్నారు తెల్లవారుజామున 3కి లేచి స్నానం ఆచరించి ఆమె కూడా నిద్ర లేపేశారు. నేనైతే తొందరగా చదువుకోవాలి 5 గంటల కూర్చుని ఆరాధన చేస్తే ముందు పాఠం చెప్పేసి కాదు ఆరాధన. ఒకవేళ మధ్యాహ్నం దగ్గర శనివారం ఇబ్బంది అయితే మళ్ళీ స్నానం చేసి చాలా ఇబ్బంది పడ్డారండి. నాకు అలా పాఠం గ్రహించారు. నాకే కదండి ఎందరికో అని చెప్పారు. దాసుకు కూడా ఇంట్లో వచ్చినప్పుడు ఆలయం చేసుకునేవారు. ఆలయం నుంచి వచ్చే సందర్భంలో నాకు మధ్యాహ్నం కూడా తప్ప మళ్ళీ కుదరదు. ఆ సమయంలో వాళ్ళు కాలక్షేపాలు అండి. వారు నా కోసం ఏం చేశారంటే రాత్రి 9కి రండి అన్న. స్వామి 9కి నేను విశ్రాంతి తీసుకుంటాను కదా, నేను 3కి వేస్తారు. అది గోపాలాచార్య వారు ఏదైతే పాటిస్తారో దాన్ని పాటించే గొప్ప మహనీయుల అనుష్ఠానం. పొద్దున లేవడానికి ప్రారంభమని సుప్రభాతం ఇవన్నీ చక్కగా చేస్తారు. అయితే ఆ సందర్భంలో మరి ఇబ్బంది అవుతుందంటే ఏం పర్వాలేదు రండి అని 9 నుంచి 10 దాకా దాదాపు నారాయణ పాఠం చెప్పేవారు. అటువంటి మహనీయుల యొక్క కృతజ్ఞతను మనం ఎలాగో తీర్చుకోలేము, మన వల్ల కాదు. అలా తీర్చుకుంటే దోషం కూడా తీర్చుకున్నాం కదా, అది కూడా గుర్తుండాలి. అందరి వారిని స్మరిస్తూ నిజానికి ఇందాక మన అష్టాక్షరి చేసిన చెప్పినట్లుగా వారికి రుణం తీరాలి అంటే మనం తీర్చుకోవాలని 10 మంది చెప్పాలి. అదే వారి సంభావన, అదే వారికి మనం ఇచ్చే కారణం. అలాంటి మంచి కార్యాలు నేర్చుకున్న వారందరూ చేయాలి. ఆయన గొప్ప మహనీయుడు మన వరద స్వామి వారు. వారిని బహుశా 94 స్వామివారు అప్పట్లో అనుకున్నాను 90 ఆయన తెలిసి 90 దినక్షేత్రం. ఎందుకంటే అప్పుడు అనుకున్నాం మేము శతమానోత్సవం దాకా చేసుకోవాలండి, జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యంతో మంచిగా ఉండాలని కూడా అనుకునేవాళ్ళం కాదు. తెల్లవారుజాముని ఉదయం స్వామితో 4 గంటలకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాను. అది గుర్తులు ఉండాలి. పర్వాలేదు. వారు ఎప్పుడైనా పొద్దున్నే దాసుడికి ఫోన్ చేసేవారు. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు. ఆ టైంలోనే ఎక్కువగా కలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మన దేవన స్వామికి పాఠం చెప్పడానికి వారు ఏం చేసినప్పుడు ఒక సంఘటన లేదు. వారితో పాటు ఇంకో పండితులు ఉన్నారు, పేరు చెప్పము, పక్క దగ్గర వారు ఉన్నారు. దేవన స్వామి ఉదయ స్వామి పొద్దున్న లేచి 3 గంటలకి ప్రాతిస్పందన చేసుకోవడం అలా. వారు లేచి ఏదో మనసులో చదువుకోవడం కాకుండా చాలా నిదానంగా శ్రీశైలేశదయ పాత్రం దీభక్త్యాదిగుణార్ణవం ఇలా చదువుకుంటూ అంజలి ఘటించి ముందరతోనే ఉన్నారు. అది చదువుతూ పక్క ఆయన కాస్త ఇబ్బంది లేదు. ఆయన ఉన్నారు, బాబా ఏమంటే పొద్దున్నే పక్క వాళ్ళు పడుకొని కదా అంతే. 2వ రోజు ఉదయ స్వామి ఉన్నట్టు నేను వస్తున్నాను. నేను ఒకసారి లేచేలా చూద్దామని 2వ రోజు లేచి వెళితే రూమ్లో లేదు, బయటకు వచ్చిన్నాను. కుర్చీ వేసుకుని మనసులో చదువుకుంటున్నాను. నేను ఎవరో చదివించి దర్శనం ఏంటి బయట కూర్చున్నారు అన్న పడుకున్నారు. అయ్యి దానికి సంబంధం ఏమైంది అయితే ఎంత గొప్ప వ్యక్తిత్వం అంటే వారిలా అన్నారని అనకుండా నేను గట్టిగా చదివండి భగవాన్ ఎక్కడ భంగం అయిపోయింది అని బాధపడుతున్నాను. వారు అన్నమాట చెప్పలే, వారి నిద్రకి భంగం చేసేసారు. ఎంత పొరపాటు చేశాను, ఎంత పొరపాటు చేశాను. ఇది ఎంత గొప్పదే చెప్పండి. ఎదుటి వారికి ఒకటి కష్టం అవుతుంది అంటే నా ఇష్టం, నేను చేసుకుంటున్నప్పుడు పడుకోలేదు పో అనే రోజు లేదు. మనకి పనుంటే లైట్ వేసి మరి భగవాన్ దేవుతాం లేకుండా ఇబ్బంది పెట్టకుండా ఆవిడ వాళ్ళు కూడా బాగుండాలనుకునే భావన కలగడం చాలా కష్టం.
ఇంకోటి ఏంటో తెలుసా, ఏదైనా విషయం తెలియకపోతే నిర్మోహమాటంగా ఇది నాకు తెలియడం లేదు, మీరు రంగరామన్ ఎంత అక్కడండి, లేదా ఒకసారి ఇంకో గ్రంథం చూద్దాం, లేదా ఎవరైనా అడుగుతా అనేవారు తప్ప దాన్ని దాటేసేవారు కాదు. ఆయన గొప్ప మహనీయులు కొడేవ స్వామివారు. వాచామ గోచర మహాముడ దేశికాంతీయ అన్నట్లుగా వాక్కుకి అందరూ వారి గురించి చెప్పాలి అంటే ఇంతటి వారు కూడా చెప్పడానికి అందులో ఒక మహనీయులు. పాండిత్యం పక్కన పెట్టేద్దాం, మనిషికి ఉండాల్సిన వినయం. ఆ వినయాన్ని మనం చూడాలి అంటే వారి దగ్గరే చూడాలి, అక్కడే మనం చూడాలి. ఎందుకంటే నా చిన్నప్పుడు వారి ఇంట్లో కార్యక్రమాలు జరిగేటప్పుడు కలియాస్వామి లేరు, రామానుజ ఎవరన్నా కలియాస్వామి చూసుకోవాలి అంటే నేను అన్నాను, స్వామి మా దగ్గర వంటవాడు ఉన్నాడు కానీ అంత మంచిగా లేడండి అని అప్పుడే నేను నేర్చుకోవడానికి అంటే ఎవరు లేరు అన్నాడు. వంటవాడు లేడండి, ఎవరు లేరు, వంటవాడు లేడండి. నేను 3 సార్లు నుంచి గమనిస్తున్నాను. వంటవాడు నమ్ముడు కలియాస్వామి వాడు వీళ్ళు వైష్ణవ స్వామి అనసా ఇదంటే ఉదయం నేనన్నా అంటే అర్థగిస్తారు కదండి, వాళ్ళు చేస్తే వాళ్ళు స్వామి కదా పెరుమాడికి పెడతారు కదా అంటే సరిదిద్దడంలో ఏమాత్రం మొహమాట వారెవరే. ఇంకా స్వామి చెప్పినట్టుగా ఆ చెప్పినప్పుడు కూడా ఎదుటి వారిని నొప్పించారు. ఒకే ఒక్కసారి నేను చూసే కోపంతో వాళ్ళు మాట్లాడారు. జీవస్వామి వారి విషయంలో వ్యక్తి పరుషంగా మాట్లాడితే ఒక ఊళ్ళో సభలు జరుగుతున్నప్పుడు డాబా మీద తీసుకుని ఆయన చెప్పాను, ఆయన మంచిది గారు పెద్దలు అలా అనుకోవద్దు అంటే అలా మారట. అప్పుడు ఆయన ఒకటే మాట్లాడుతున్నాడు, నా శిష్యుడుగా ఉన్నావు, నా దగ్గర చదువుకున్నావు, నా దగ్గర చదువుకుని ఇలాంటి ప్రభుత్వంటే మంచిది కాదు కదా అన్న. అలాగే మాట్లాడుతుంటే వారు ఎన్నో మనం మాట్లాడినారు. ఈ రోజు నుంచి నువ్వు నాకు శిష్యుడు కాదు, నేను నీ గురువుని కాదు, నీకు నేను పాఠము చెప్పలేదు అని అనేసి వారి రాష్ట్రం ఉన్నా అది నాకు 19 వారి పక్కన నేనే నాకు ఆశ్రయం సరే గురుగారు కదా గట్టిగా చెప్పచ్చు కదా. అది ఇలాంటి గొప్పదనం ఎంతమంది వచ్చుకో ఏదో సందర్భోచితంగా హాస్యాన్ని అబద్ధం కూడా ఆడున్నట్లుగా ఎవరి గురించి చెడుగా మాట్లాడారు. ఎవరైనా ఏదైనా వస్తే వద్దే వదిలినట్టు మనకేం వచ్చింది అని ఒక అద్భుతమైనటువంటి భావన. నదేంబ మధ్యమాత గర్హి కన్యా కదాచనాన్ని రామచంద్రుడు అన్నట్లుగా ఆ భరతుడు కనిపెట్టిన హాయిలు ఎదురు ఆమెతో కైకలం గురించి నిందిస్తారు. అలా ఆమె నిందించకు అని రామచంద్రుడు చెప్పినట్లుగా నువ్వు ఎవరి గురించి నిందాన్ని చేయనే చేయరు. అలాంటి గొప్ప 3 మంది ఎవరికైనా దృష్టి చెప్పండి. ధనం మీద ఆశ లేదు, పేరు విషయాలు కావాలని అనుకుంటలేదు, 10 మందికి మంచి చెప్పాలి. ఇలాంటి ముందుకి ఆర్జించాల్సిన లక్షణాలు లేవు. ఇక ఆర్జిస్తే ఉత్తమమైన శిష్యుడు అవుతాడు. ఈ రోజుల్లో ప్రతివాడు గురువు కావాలనుకుంటున్నాడు ఉండాలి, ఉత్తమ శిష్యుడు కావాలనుకుంటున్నాడు ఎవరు లేరు. అలాంటి గొప్ప లక్షణాలు మనం వారికి చూసి నేర్చుకోవచ్చు. అది వాటిని ఇస్తే మనకి రావాలి. అలాంటి గొప్ప మహనీయుల యొక్క దినక్షత్రం ఉంటారు. అందరినీ కూడా ఉద్ధరించాలని సహకరించాడు కనుక ఉత్తరోత్తరంగా అందరినీ అనుమతి తీసుకువెళ్ళడానికి ఆయన ఉత్తరాలు ఆదరించారు. అలాంటి మహనీయుల సంస్మరణ చేసుకోవాలి, ప్రతిరోజు చేసుకోవాలి. ఆ సందర్భంగా మనం గురువు గారిని మన పిల్లలు ఇక్కడ
శంకరాచార్య స్వామి వారి రూపంలో సేవించుకుంటూ వారికి కించిత్ కారణం సమర్పించుకోవడం అందరం కూర్చోవడం కలిసి ఆ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేసిన స్వామివారికి శివత దాసోహాలు సమర్పిస్తూ పై కార్యక్రమాన్ని మా అధ్యక్ష స్వామివారు నిర్వహించవలసిందిగా కోరుతున్నాను. ముందు మాట్లాడేస్తే కామాలు కూర్చుంటారు అని ముందే మంది చేసి అందరూ చేస్తారు. మీరు మాట్లాడినారు అందులో చేరుకుని దాన్ని మేము పంచుతామని తర్వాత చెప్పడానికి మాకు ఆహారం కావాలి చదవడానికి కటాక్ట్ చేస్తే ఒకటి రెండు పట్టుకుంటే మాకు ఉపన్యాసం అయిపోతుంది. అందులో అంతకంటే కాదు స్వామి వారి దాసోహాలు అర్పిస్తూ వారి ఇంటికారాన్ని సమర్పణ చేయాల్సిందే సంప్రదాయానికి సంబంధించినటువంటి గొప్ప ఆదివారాచార్యులు రాజకీయాల్లో మనం కనుక అనుసంధానం చేసుకుంటే అందులో చాలా మందికి ఓ వాయిద్యం సామాన్యుడు సంతోషించిన రోజండి. ఎవరండి? పరాంకుశ పథకాల పరాంకుశం మొదలైనటువంటి పూర్తిగా ఉండే ఆచార్యులందరూ సంతోషించిన రోజండి. అలాగే ఉభయ వేదాంతాలు సంతోషించిన రోజండి. వేదము చదువాయి వాణి విలువాయి జాతి కలిగిన వేదం సంతోషించిన రోజండి. అలాగే ఉభయ వేదాంతాల్లో దిగ్గోశాలు సంతోషించడానికి ఒక పెద్దగా వారే శంకరాచార్య స్వామి. దక్షిణ దేశంలో అన్నమయాచార్య స్వామి వారి సహస్రాధిక గ్రంథాలను అందజేస్తే ఈనాటికైనా పూర్వకాలం పంచస్థవాల్లో రక్షించడానికి ఎవరైనా సరే ఏ వ్యక్తికైనా ఏదైనా ఒక